హాయ్ గైస్, జటాధర మన సుధీర్ బాబు గారి కొత్త సినిమా ట్రైలర్ అయితే రిలీజ్ అయింది గైస్. ట్రైలర్ అయితే ఓకే అంటే ఫస్ట్ ఒక 30 సెకండ్స్ మాత్రం సూపర్ ఉంటుంది ట్రైలర్ అయితే. ఇక మనకు చూసుకుంటే ట్రైలర్ మొత్తం అక్కడక్కడ ఏ జనరేటెడ్ వీడియోస్ అయితే యూస్ చేసేసారు ఏదో మంచి హైప్ క్రియేట్ చేయడానికైతే. మనకు సినిమా పేరైతే జటాధర అని పెట్టారు, కానీ సినిమాలో ఎక్కడ శివుడు ఒక టచ్చే లేదు. లాస్ట్ ఒక 30 సెకండ్స్ మాత్రం అలా ఇంట్రడ్యూస్ చేస్తారు అంతే శివుడిని. అది కూడా ఏ జనరేటెడ్లో మరి కొన్ని సీన్స్ అయితే వేరే సినిమాల నుంచి కాపీ కొట్టినట్టు అనిపిస్తుంది. మనకు ధనపిశాచి, ఆ పిశాచి కూడా ఏదో ఈ కాంచన అలాగే ఈ నాగవల్లి దీంట్లో ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని మనకు చూపించినట్టు ఉంటుంది తప్పితే ఇది కొత్తగా చూసినట్టయితే నాకు అనిపించలేదు. ఇక ఈ సినిమా ట్రైలర్ చూసిన చాలామంది ఏమంటున్నారంటే సినిమా ఏదో సీరియల్లో ఉంది, సీరియల్ గ్రాఫిక్స్లో ఉంది అంటున్నారు. సినిమా స్టోరీ కంటెంట్ చాలా బాగుంది. అంటే ధన పిశాచి, ధనం కోసం పూజలు, క్షుద్ర పూజలు ఇలాంటివంటే చాలా బాగా ఇంట్రెస్ట్ నాకైతే ఇలాంటి స్టోరీస్. కానీ ఈ సినిమాలో ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు అనేదే ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఏ సినిమా లైన్ చూసుకున్నా వెరీ సింపుల్గా ఉంటుంది, కానీ దాన్ని ఆడియన్స్కి ఎలా రీచ్ చేస్తారు అనేదే ఇంపార్టెంట్. ఈ సినిమా అయితే మనకు మెయిన్లీ 2 లాంగ్వేజెస్లో మాత్రమే రిలీజ్ అవుతుంది. అందుకే అనుకుంటా మేబీ ఇందులో బాలీవుడ్ యాక్టర్స్ కూడా ఉన్నారు. సోనాక్షి సిన్హా గారు కానీ, అలాగే ప్రేరణ అరోరా గారు కానీ, ఇక ప్రదీప్ రావత్ గారు కానీ, ఇలా చాలామంది ఇంకా కొంతమంది బాలీవుడ్ యాక్టర్స్ అయితే ఉన్నారు ఈ సినిమాలో. ఇక ఈ సినిమాలో మనకు సోనాక్షి సిన్హా గారికి ఆ ధనపిశాచి అనే క్యారెక్టర్ అయితే నాకు అంతగా సెట్ కాలేదు అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో నాకు నచ్చిన ఇంకో పాజిటివ్ థింగ్ ఏంటంటే బీజిఎం చాలా అంటే చాలా బాగుంది అనిపిస్తుంది నాకైతే. కొన్ని చోట్ల అయితే గూస్ బంప్స్ వస్తాయి బీజిఎం వింటుంటే. ఇక టెక్నికల్గా చూసుకున్నా కూడా ఈ సినిమా చాలా అంటే చాలా బాగుంది. మనకు కొన్ని నైట్ షాట్స్ మీరు చూడొచ్చు, చాలా అంటే చాలా కొత్తగా అనిపిస్తుంది. ఎంత టెక్నికల్గా బాగున్న స్టోరీ మన ఆడియన్స్ని ఎంగేజ్ చేయకపోతే మనం ఏం చేయలేం. ఇక ఈ సినిమాలో నేను ఒక ఈవెంట్లో సోనాక్షి సిన్హా గారిని ఈ క్యారెక్టర్ ఎందుకు చేశారు అన్నాడు ఒక రిపోర్టర్ అడిగితే, అంటే ఇంతవరకు ఇలాంటి క్యారెక్టర్ నేను ఏ సినిమాలో చేయలేదు, అందుకోసం ఈ క్యారెక్టర్ చేశాను అని సోనాక్షి సిన్హా గారు అయితే చెప్పారు. ఇక సుధీర్ బాబు గారు కూడా ఈ సినిమాలో క్యామియో ఉండొచ్చు అంటున్నారు. చూద్దాం అది ఎవరు అయి ఉంటారో అనేది. ఇక మనకు ఈ జటాధర సినిమా చూసుకుంటే November 7th రిలీజ్ కానుంది. ఇక సుధీర్ బాబు గారి సినిమా అంటే నాకు బాగా నచ్చిన సినిమా సమ్మోహన సినిమా అనుకుంటా. మేబీ అంటే సుధీర్ బాబు గారు, అదితి రావు గారు ఉన్న సినిమా అది. మేబీ సమ్మోహన్ అని అనుకుంటా. ఆ సినిమా అంటే చాలా బాగా ఇష్టం నాకు. మీకు సుధీర్ బాబు సినిమాల్లో ఏ సినిమాలు అంటే చాలా బాగా ఇష్టమో కామెంట్ చేయండి. ఒకవేళ మీరు ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఓకే గైస్, మా ఛానల్ నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి.